మామిడిపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలకు టీకా వ్యాక్సిన్ ఇంజెక్షన్స్ ఆశా వర్కర్ ఆధ్వర్యంలో సచివాలయం ఏఎన్ఎం టీకాలు వేశారు. అందులో ఒక 2 నెలల 14 రోజుల చిన్నారికి వ్యాక్సిన్ టీకా ఇంజెక్షన్ వేసి చేసిన తర్వాత విపరీతమైన జ్వరం మొదలైంది. దీంతో తల్లిదండ్రులు వంచరి గణపతి, ఈశ్వరి ఏఎన్ఎంకు ఫోన్ చేయగా ఏం పర్వాలేదు అని, ఏం కాదు అలానే ఉంటుందని చెప్పారు. చిన్నారి యొక్క బాధ చూడలేక గిరిజన ప్రాంతంలో తాత్కాలిక వైద్యం కొరకు నాటు వైద్యుని సంప్రదించారు. నాటు వైద్యుడు వనమూలికలతో కొంత వైద్యం చేసినట్లు తెలుస్తుంది. దీంతో చిన్నారికి శ్వాస ఆడకపోవడంతో చింతపల్లి ఏరియా హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు. అక్కడ వైద్యులు సకల ప్రయత్నాలు చేశారు. కానీ చిన్నారి శ్వాస విడిచింది. దీంతో మామిడిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో చిన్నారి ఇంజెక్షన్ వలన మృతి చెందిందా లేదా నాటు వైద్యం వలన మృతి చెందిందా అని ఆందోళన చెందుతున్నారు. కొత్తపాలెం పంచాయతీ మామిడిపల్లి. నా పేరు రామలక్ష్మి, ఆశా వర్కర్ చేస్తున్నాను. ప్రతి నెల 2వ బుధవారం మాకు టీకాలు వ్యాక్సిన్ ఉంటుంది సార్. ఆ రోజు నలుగురికి టీకాలు ఉన్నాయి. నలుగురిలోని వంజారి గణపతి వాళ్ళు ఆవిడ ఈశ్వరి అయితే 2వ డోసు ఉంది కదా ఈశ్వరి. నేను ఆశా వర్కర్ని. ఇంటికి వెళ్ళి అమ్మ ఈశ్వరి ఈరోజు మీకు 2వ బుధవారం కాబట్టిగా మనకి టీకాలు ఉన్నాయనేసి చెప్తే, బేబీ మాత్రం నేను వెళ్ళాను అవేర్నమ్స్ అందరూ వెళ్ళి మరి టీకాలు ఆశాని వెళ్ళి అందరికి వెళ్ళి తీసుకొని రానిసి అంటే నేను అందరికీ గర్భిణీ స్త్రీలకి బాలేందరికి ప్రతి నెల మేము చేసే డ్యూటీ మేము తప్పనిసరిగా మేము చేస్తాము. తీసుకొచ్చిన తర్వాత బేబీ మాత్రము చాలా బాగానే ఉంది. జ్వరం కానీ దగ్గు మేము బేబీ తల్లికి ఈశ్వరి మరి ఇంజక్షన్ వేయాలా వద్దా అంటే లేదు వదిన ఏసీ అండి అనేసి చెప్పారు సార్. చెప్పిన తర్వాత మేడం మేము ఇంజక్షన్ వేసిన తర్వాత ఫస్ట్ డోస్. నా పేరు జీవహాలమ్మ, నేను సచివాలయం. ఆవిడకి అయితే ఈశ్వరికి ఫోన్ చేసిన వెంటనే వచ్చిందండి వ్యాక్సిన్ కోసం పిల్లకి వేయించడానికి. రాగానే అడిగాం, అమ్మ ఏమైనా 2 రోజుల నుంచి జ్వరం ఏమైనా, వారం నుంచి జ్వరం ఏమైనా ఉందా, జలుబు ఏమైనా ఉందా, కడుపు ఉబ్బడం ఏమైనా ఉందా అని అడిగిన తర్వాత అంతా బాగానే ఉంది అంటే మీ ఆయన అయితే ఇంజక్షన్ ఇప్పుడు కనిపించి ఇంజక్షన్ వేయొద్దన్నారు.